ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు తప్పడం లేదు. కొనిచెర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుండి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు తప్పడం లేదు. కొనిచెర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుండి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్నారు రైతులు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, కనిపిస్తుంది. వారి బాధలు అంతా ఇంత కాదు. ఇక ఏదైతే కొనిచెర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్దకైతే ఉదయమే అటు ఏరియా వచ్చిందనే నేపథ్యంలోనే రైతులంతా కూడా ఏరియా కోసం అయితే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మొక్కజొన్న వరి అదేవిధంగా దుక్కి దున్ని సిద్ధంగా ఉంది. కొంతమంది మొక్కజొన్న కూడా ఇప్పటికే పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏరియా కోసం వారైతే కూడా ఉదయమే అటు గ్రోమోర్ కేంద్రానికి అయితే తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక అవసరాలకు తగ్గట్టుగా ఏరియా స్టాక్ లేకపోవడంతో కూడా ఉన్న స్టాక్ కోసం అయితే రైతులైతే ఇక్కడ సొసైటీల చుట్టూ కూడా తిరిగి అక్కడ లేకపోవడంతో ఇక గ్రోమోర్ కేంద్రానికి అయితే తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఏరియా కోసం ఉన్నటువంటి రైతులంతా కూడా తమకు ఏదైతే ఆన్లైన్ లో చెప్తున్నటువంటి యాప్ ప్రకారం కూడా ఇస్తారని చెప్తున్నారు. అక్కడికి పోతే మాత్రం కనీసం 2-3 గంటల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదని అయితే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొనిచెర్ల అదేవిధంగా వైరా అదేవిధంగా ఇటు మధిరా ప్రాంతాలు ఎక్కువగా మొక్కజొన్న సాగు చేస్తున్న నేపథ్యంలోనే యూరియా కోసం మాత్రం రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద కూడా వరి సాగు ఎక్కువగా చేశారు. ఈ నేపథ్యంలోనే అటు వరికి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం ఇటు యూరియాను కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే యూరియా దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి రైతులంతా కూడా ఒక్కసారిగా వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏదైతే కొనిచెర్లలో ఉన్నటువంటి గ్రోమోర్ కేంద్రం వద్ద కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామానికి సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా రావడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. వారందరినీ కూడా క్యూ లైన్ లో నిల్చోబెట్టి వారికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్టాక్ కూడా కొద్దిగా ఉండడంతో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి అందుతుందో అందదో అని చెప్పేసి వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా అటు రైతులతో పాటు మహిళా రైతులు కూడా ఎక్కువగా రావడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. వాటిని చక్కదిద్దేందుకు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఆ మండల కేంద్రంలో ఎక్కడ కూడా యూరియా లభ్యత అయితే లేదని, ప్రస్తుతం ఇక్కడ గ్రోమోర్ లో ఉందని చెప్పేసి ఒక్కసారిగా వార్త రావడంతో వీరంతా కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం యూరియా కోసం మాత్రం టోకెన్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా సీరియల్ ప్రకారం వాళ్ళకి అక్కడ రైతుకు ఉన్నటువంటి పాస్బుక్ కావచ్చు ఆన్లైన్ లో బుక్ చేసిన తర్వాత ఇస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకరు అక్కడ ఉండి వారందరినీ కూడా ఆన్లైన్ లో చేసిన తర్వాత యాప్ లో దానిలో అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే వారికైతే ఈ యొక్క వారికి ఉన్నటువంటి వ్యవసాయం ఏదైతే భూమిని సంబంధించిన దాన్ని బట్టే వారికైతే యూరియా బస్తాలు అయితే ఇస్తున్నారు. దీంతో కొంత రైతులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తమకు ఇప్పటికే ఏదైతే రైతులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా కౌలు రైతులు తీసుకున్నటువంటి భూములకు కూడా యూరియా అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఓటీపీ చెప్పాలంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి ఓటీపీలు అడిగే పరిస్థితి కూడా లేదు. అక్కడ టైం కూడా చాలా టైం టేకెన్ చాలా ఉంది. ఈ యాప్ మాత్రం తమకు వద్దని చెప్పేసి అయితే వారు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మాత్రం యాప్ లేకుండా కూడా తమకు యూరియాను సరఫరా చేయాలి, తమకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ తో కూడా ప్రత్యేకంగా సమావేశం చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా మాత్రం స్టాక్ ఉందని చెప్పేసి ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇటు యూరియా మాత్రం కొనిచెర్లలో మాత్రం బాగా స్ట్రాటజీ ఉందని చెప్పేసి అయితే రైతులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎక్కడైతే యూరియా దొరుకుతుందో ఆ కేంద్రానికి మాత్రం ఉదయం నుంచి కూడా భారీగా కూడా ఇటు అయితే యువ రైతులతో పాటు అటు మహిళా రైతులు కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మాత్రం అక్కడ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.